పెట్రోలియం దినోత్సవం సందర్భం పురస్కరించుకొని మన ప్రియరావు సెంట్రల్ ఆఫీస్ అయిన సంగారెడ్డి బైపాస్ రోడ్ గల సెంట్రల్ ఆఫీస్కి రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణుగోపాల్ గారిని ఆహ్వానించడం జరిగింది. కూన వేణుగోపాల్ గారు ఇక్కడ రావడం మా ధన్యవాదాలండి. మరియు కౌన్సిల్ సభ్యుడైన ధర్మణ గారికి మరి బట్టి గారికి మా యొక్క ఆహ్వానం అండి. మళ్ళీ ఇందులో పాల్గొన్న సంస్థ ఎంప్లాయీస్ పల్లవి గారికి, సంజయ్ గారికి, రణవీర్ గారికి ఇది మా యొక్క ధన్యవాదాలు. ఆనంద్ గారికి మా యొక్క ధన్యవాదాలు. సో ఈరోజు డే పురస్కరించుకొని జాతీయ దినోత్సవం పెట్రోల్ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని వేణుగోపాల్ ఆహ్వానించినందుకని సో ఇప్పుడు మా యొక్క సంస్థ ఎంప్లాయ్ అయినటువంటి సంజయ్ గారిని ఒక మాట్లాడాల్సిన ఆహ్వానిస్తాం. పెట్రోలియం డే సెలబ్రేట్ చేసుకోవడానికి అట్లనే మన డే టు డే లైఫ్లో పెట్రోలియం యూజ్ ఎంత ఉందో దాని ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకోవడానికి మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయినాం. మనకి క్లాతింగ్, హోమ్, ఇంకా ఫుడ్ ఎంత ఇంపార్టెంటో పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా మన డే టు డే లైఫ్లో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓల్డెన్ డేస్లో మనం హార్సెస్ కానీ, డాంకీస్, బుల్లక్స్ ఇవన్నిటిని ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేస్తుండే. డే బై డే మన ఈ కొన్ని డేస్ తర్వాత ఏమైంది, ఇన్వెన్షన్ స్టార్ట్ అయినాక సైకిల్స్ కానీ, రిక్షాస్ కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ ఇలాంటివి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ ఉంటున్నాయి కదా. దానికి పక్క మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ని యూజ్ చేస్తాం కదా మనం పెట్రోలియం ప్రోడక్ట్ లాగా. సో మన పెట్రోలియం ప్రోడక్ట్ అనేది డే టు డే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు పెట్రోలియం అనేది మనకి నాన్ రినవబుల్ రిసోర్స్. అంటే మనం ఎంత యూజ్ అంటే ఒక లిమిటెడ్ యూజ్ మాత్రమే చేసుకోవచ్చు. లైక్ సన్లైట్ లాగా, విండ్ లాగా ఇలా ఇవన్నిటికి మనకి రినవబుల్ రిసోర్స్ ఎంత యూజ్ చేసుకున్నా మనకి మళ్ళీ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఎట్లా అంటే లైక్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలంటే అది ఫామ్ కావడానికి సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది. సో దాన్ని మనం లిమిటెడ్ యూజ్ చేసుకోవాలి. సో దట్ మన ఫ్యూచర్ జనరేషన్కి మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఇవ్వచ్చు. పెట్రోలియం ప్రోడక్ట్స్ వచ్చేసరికి చాలా 2000+ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కరు వాళ్ళ యూజ్ని బట్టి పెట్రోలియం ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకుంటారు. లైక్ పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి క్రూడ్ ఆయిల్ ఫస్ట్ వస్తుంది. క్రూడ్ ఆయిల్ తర్వాత దాన్ని రిఫైన్ చేసి వేరే ప్రోడక్ట్స్ వస్తాయి. లూబ్రికెంట్స్ కానీ, కెమికల్స్ కానీ, ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ కూడా పెట్రోలియం ప్రోడక్టే. ఇప్పుడు క్లాతింగ్ ఉంది, టెక్స్టైల్స్ అనేవి ఇప్పుడు నైలాన్ ఉందనుకో, రెయిన్ కోట్స్ వేసుకోవడానికి, అంబ్రెలాస్కి వీటన్నిటికీ కూడా పెట్రోలియం, అది కూడా ఒక పెట్రోలియం ప్రోడక్టే. ఇంకోటి లైక్ ఇప్పుడు కాస్మెటిక్స్ ఉన్నాయి, లిప్స్టిక్స్లో, ఇంకా వాజ్లైన్స్లో, వీటిలో కూడా పెట్రోలియం నుంచే ఎక్స్ట్రాక్ట్ అయిన ప్రోడక్టే. దాన్ని రిఫైన్ చేసి ఒక సర్టెన్ టెంపరేచర్లో హీట్ చేసి మనం యూజ్ చేస్తాం అనమాట. సో పెట్రోలియం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. దానివల్ల మన ఫ్యూచర్ జనరేషన్కి మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఇవ్వగలుగుతాం. అండ్ ఇప్పుడు ఫ్యూయల్కి వచ్చేసరికి ఫ్యూయల్లో పెట్రోల్ ఇంకా డీజిల్ ఉంటుంది. పెట్రోల్ డీజిల్ అంటే ఇప్పుడు మేము ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసాం. అది ఒక 5 months అయింది. దాని నేమ్ వచ్చేసి ఫ్యూయల్ రాక్. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పెట్రోల్ని డైరెక్ట్గా డోర్ స్టెప్ డెలివరీ చేయాలి. ఇప్పుడు ఫుడ్ మనకి ఏమైనా హంగ్రీగా ఆకలేసింది ఉంటే డైరెక్ట్గా ఫోన్ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. సేమ్ ఫామ్లో ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా అర్జెన్సీస్ ఉన్నాయనుకో, హాస్పిటల్స్లో కానీ, ఫంక్షన్ హాల్స్లో కానీ, ఇంకా ఎక్కడైనా దాని అర్జెన్సీస్ని బట్టి మనం ఫోన్లో మాకు కాంటాక్ట్ అయ్యారంటే మేము డైరెక్ట్గా డీజిల్ అనేది మీ డోర్ స్టెప్ డెలివరీ చేసేస్తాం. ఇంకా I want to take 1 minute to thanks everybody, Fuel Drop employees andarki for your hard work. Thank you.